గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. మనం ప్రీవియస్ క్లాస్లో యూనిట్ 3లో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ తర్వాత అంటే ఏంటి, వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్, తర్వాత రోలు, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ యొక్క రోలు ఇండియన్ ఎకానమీలో ఎలా ఉంది, అంటే ప్రొడక్షన్ పరంగా, ఎంప్లాయ్మెంట్ పరంగా, ఎక్స్పోర్ట్స్ పరంగా ఎలా ఉంది అనేసి మనం తెలుసుకున్నాం అనమాట. అంతే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ వాటి యొక్క సిక్నెస్ కోసం కూడా, డెవలప్మెంట్ కోసం గవర్నమెంట్ ఏం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకునింది అంటే మనం దాంతో ఏం డిస్కస్ చేసామన్నా ఇండస్ట్రియల్ పాలసీ రిజల్యూషన్స్ అంటే 1948, 1956, 1980, ఇండస్ట్రియల్ న్యూ పాలసీ రిజల్యూషన్ 1991 చూసామన్నమాట. తర్వాత వచ్చి గ్రోత్ అండ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అంటే వాటి యొక్క ఫంక్షన్స్లో మనం ప్రొడక్షన్, ఎంప్లాయ్మెంట్, ఎక్స్పోర్ట్ పరంగా ఎలా గ్రోత్ ఉంది, వాటి యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, గ్రోత్ ఎలా ఉంది అనేసి కూడా డిస్కస్ చేసాం. ఆ తర్వాత నెక్స్ట్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. ఎస్టర్డే క్లాస్లో మనము మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్ అంటే ఏంటి, అంటే క్లాసిఫికేషన్ 2006 ప్రకారం, యాక్ట్ ప్రకారం ఎలా ఉంది, తర్వాత 2018లో రీక్లాసిఫికేషన్ చేసామన్నమాట. అంటే వాటి యొక్క అన్నిటిని ఏంటి, అంతకుముందు లిమిట్ 25 lakhs, ప్లాంట్ అండ్ మిషనరీ ఎంత, సర్వీస్ సెక్టర్లో ఎంత అనేసి డిస్కస్ చేసాము. తర్వాత 2018 ప్రకారం ఏంటి రీక్లాసిఫికేషన్ చేయడం వలన, రీడిఫైన్ చేయడం వలన ఏమి ఫీచర్స్ ఉన్నాయి, ఏమి అంటే దాన్ని రీక్లాసిఫై చేయడం వలన దాదాపుగా 45 lakhs ఎంఎస్ఎంఈస్, 45 lakh ఎంఎస్ఎంఈ యూనిట్స్ అనేవి వచ్చి వాటి యొక్క బెనిఫిట్స్ని పొందేదానికి అవకాశం ఉంటుంది అనేసి గవర్నమెంట్ ఫోర్కాస్ట్ చేసిందనమాట. సో అది చూసాం. తర్వాత మనం వచ్చి వాటి యొక్క సైలెంట్ ఫీచర్స్, క్యారెక్టరిస్టిక్స్, రోల్, ఇంపార్టెన్స్ కూడా ఎస్టర్డే క్లాస్లో చెప్పుకున్నాం. తర్వాత ప్రాబ్లమ్స్ అంటే సిమిలర్గా క్యారెక్టరిస్టిక్సే మనకు ప్రాబ్లమ్స్గా వచ్చేదానికి ఇది ఉందన్నమాట. సో నేను నిన్న ప్రాబ్లమ్స్ వరకు డిస్కస్ చేసి అక్కడికి ఎండ్ చేసామన్నమాట. సో ఈ క్లాస్లో మనం ఏం డిస్కస్ చేస్తామంటే, నేను ఇంతకుముందే చెప్పాను, ఇండస్ట్రియల్ క్రెడిట్ ఫెసిలిటీ. సో ఇండస్ట్రియల్ క్రెడిట్ ఫెసిలిటీ అంటే ఈ ఎంఎస్ఎంఈస్ కావచ్చు, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి వీటి యొక్క ఏం చెప్పాం మనము, వీటి యొక్క ప్రాబ్లమ్స్ ఆఫ్ ఫస్ట్ అంటే మెయిన్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ఫస్ట్ ఏంటి, లిమిటెడ్ క్యాపిటల్, వీటికి సరిపోయేంత అడిక్వేట్ క్యాపిటల్ అనేది దొరకదు అని చెప్పామన్నమాట. సో దానికి సంబంధించి కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ఆ ఇన్స్టిట్యూషన్స్ వాటికి ఫైనాన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అని చెప్పి నేను ఎస్టర్డే క్లాస్లో చెప్పాను. సో ఐఎఫ్సిఐ, ఎస్ఎఫ్సి, సిడ్బి, ఐడిబిఐ ఇలాంటివన్నీ దాని గురించి మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాము అనేసి. సో 1 by 1గా మనము ఇప్పుడు చూస్తామన్నమాట. జస్ట్ గ్రోత్ వరకు మాత్రమే ఇవి, ఓకేనా. సో ఫస్ట్ అంటే వచ్చి మనం ఇండస్ట్రియల్ ఫైనాన్స్ అదే క్రెడిట్ ఇచ్చేది మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం అనమాట. అంటే ఫైనాన్షియల్ సిస్టమ్స్లో షార్ట్ పీరియడ్, లాంగ్ పీరియడ్ అనేది ఉంటుందన్నమాట. మీడియం అంటే షార్ట్ పీరియడ్ ఈజ్ నథింగ్ బట్ వితిన్ 1 year, అంటే 1 year లోపల స్టార్టింగ్ టు 17 to 14 days to 365 days అనమాట. వితిన్ లిమిటెడ్ పీరియడ్ అంటే వారం నుంచి 2 వారాల లోపల నుంచి 365 రోజుల లోపల తీర్చే క్రెడిట్ ఫెసిలిటీ అనమాట. అంటే మనం తీసుకున్న అమౌంట్ని రీపే చేసేది వితిన్ 1 yearలో ఉండొచ్చు, ప్లస్ సో ఒక 3 months అలాటెడ్గా 15 months, ఓకేనా. సో మీడియం టర్మ్ అంటే మధ్యకాలిక అంటే క్రెడిట్ ఫెసిలిటీ ఎంత అంటే 15 months to 5 years, అంటే 5 years వరకు మనము మీడియం టర్మ్ లోన్స్ అనేది తీసుకోవచ్చు అనమాట. మీడియం టర్మ్ లోన్ తీసుకుంటే 5 years వరకు ఆ లోన్స్ని మన యొక్క ఇంట్రెస్ట్ని బట్టి, సో నామ్స్ అండ్ రెగ్యులేషన్స్ని బట్టి ఎంత రీపేమెంట్ చేయాలి అనే దాన్ని బట్టి మీడియం టర్మ్ అనమాట. నెక్స్ట్ లాంగ్ టర్మ్ క్రెడిట్ ఫెసిలిటీ. లాంగ్ టర్మ్ క్రెడిట్ ఫెసిలిటీ టు 5 years up to 20 years, 5 years నుంచి స్టార్టింగ్ నుంచి 20 years లోపల దాన్ని రీపే చేసేదానికి అవకాశం ఉంటుంది. సో ఇలాంటి టర్మ్ లోన్స్ని మనం దేనికి తీసుకుంటామంటే, టెక్నాలజీ అప్డేట్ అయినప్పుడు, టెక్నాలజీ ప్లాంట్ అండ్ మిషనరీ కావచ్చు, తర్వాత ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ ఎక్స్పాన్షన్ పర్పస్గా, అలాంటి పర్పస్ కోసం మనీ ఇట్లా చేస్తామన్నమాట. సో 1 by 1 మనం డిస్కస్. ఫస్ట్ వన్ ఐఎఫ్సిఐ అంటే ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. అంటే ఏంటంటే ఇది 1948లో ఎస్టాబ్లిష్ చేసిందనమాట. ఫస్ట్ అంటే ముందే చెప్పాం కదా, ఫస్ట్ ఇండస్ట్రియల్ పాలసీ రిజల్యూషన్ 1948 అని చెప్పాం కదా నేను ఫస్ట్ వన్. సో ఫస్ట్ 1948లో ఏంటంటే షెడ్యూల్డ్ బ్యాంక్స్ అంటే 1948 ప్రకారం ఫస్ట్ తీసుకున్న ఇనిషియేటివ్ అనమాట, ఏదికి ఇండస్ట్రియల్ క్రెడిట్స్ దానికి. సో దీంతో ప్రత్యేక యాక్ట్
ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో ఫస్ట్ వన్ దీంతో మెయిన్ దీనికి అమౌంట్ ఎలా వస్తుంది అంటే ఇది ఫైనాన్స్ ప్రొవైడ్ చేయాలంటే దానికి సోర్స్ ఉంటుంది కదా, దానికి వచ్చి షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్, ఇన్సూరెన్స్ కంపెనీస్, తర్వాత షెడ్యూల్డ్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అనమాట. షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్, తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీస్, తర్వాత షెడ్యూల్డ్ కోఆపరేటివ్స్ దగ్గర నుంచి వీటికి మనీ అనేది వస్తుంది. అంతేకాకుండా ఈ ఐఎఫ్సిఐ ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే అబ్రాడ్ నుంచి అంటే ప్రపంచ వరల్డ్ బ్యాంక్ నుంచి ఫారిన్ క్యాపిటల్ అనేది అంటే ఫారిన్ కంట్రీస్ నుంచి కూడా మనము లోన్స్ అనేది తీసుకుంటాం అన్నమాట. అంటే ఫారిన్ లోన్స్ అనేది కూడా పొందుతుంది. అంటే ఏది ఈ ఐఎఫ్సిఐ తీసుకొని ఫారిన్ కంట్రీస్ నుంచి తీసుకొనేసి ఇండియాలో డిఫరెంట్ ఇండస్ట్రీస్కి క్రెడిట్ ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అంతేకాకుండా ఆర్బీఐ దగ్గర నుంచి కూడా ఇది లోన్స్ అనేసి తీసుకోవడం జరుగుతుంది. దీని యొక్క మెయిన్ ఫంక్షన్స్ ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇండస్ట్రీస్కి ఫైనాన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఎలాగంటే ఫస్ట్ షార్ట్ టర్మ్, తర్వాత మీడియం టర్మ్, తర్వాత లాంగ్ టర్మ్. సో ఇంతకుముందే చెప్పాము, షార్ట్ టర్మ్ వచ్చి 15 months, మీడియం టర్మ్ వచ్చి 15 months to 5 years, తర్వాత లాంగ్ టర్మ్ వచ్చి 5 years to 20 years అనమాట. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ లోన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఏంటంటే సపోజ్ బ్యాంకుల దగ్గర నుంచి మనం వచ్చి కొన్ని ఇండస్ట్రీస్ బ్యాంకుల దగ్గర నుంచి ఈ ఐఎఫ్సిఐ దగ్గర నుంచి కాకుండా వేరే డిఫరెంట్ బ్యాంక్స్ నుంచి, రీజనల్ బ్యాంక్స్ నుంచి ఏదైనా తీసుకుంటున్నప్పుడు ఆ బ్యాంకులకి ఈ కంపెనీ తరపున అది అష్యూరెన్స్ అనేది ఇస్తుంది అనమాట, హామీ అనేది ఇస్తుంది. అంతేకాకుండా నాట్ ఓన్లీ ప్రొడక్టివ్ యాక్టివిటీస్ అనమాట. అంటే ఏం చెప్పాము మనం, ఇండస్ట్రీస్ అండ్ ప్రొడక్షన్కే కాకుండా డిఫరెంట్ గనులు, తర్వాత నౌకా నిర్మాణానికి ఇలాంటి దానికి కూడా లోన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇది ఐఎఫ్సిఐ గురించి. అంటే ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్ అనేది ఎస్టాబ్లిష్ అయిన తర్వాత అంటే మెయిన్గా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీరియడ్స్ని బేస్ చేసుకొని ఫైనాన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అది ప్లస్ ఆర్బీఐ దగ్గర నుంచి దానికి సోర్స్ వచ్చి ఏంటంటే షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్, షెడ్యూల్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ప్లస్ ఇన్సూరెన్స్ కంపెనీస్లో నుంచి అది మనీ తీసుకుంటుంది. ఆర్బీఐ దగ్గర నుంచి కూడా, తర్వాత వరల్డ్ బ్యాంక్ నుంచి కూడా లాంగ్ టర్మ్ లోన్స్ అనేది తీసుకొనేసి ఇండస్ట్రీస్కి వచ్చి క్రెడిట్ ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఎస్ఎఫ్సి అనమాట, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ 1951 యాక్ట్తో 1951లో ఎస్టాబ్లిష్ చేశారనమాట. 1952 అన్ని స్టేట్స్లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయాలనేసి రూల్ అనేది వచ్చిందనమాట. మన ఏపీ ఎస్ఎఫ్సి అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ వచ్చి 1956లో ఎస్టాబ్లిష్ అయ్యిందనమాట. సో దీనికి వచ్చి ఏంటంటే మెయిన్గా దీనికి ఫండ్స్ ఎలా వస్తాయంటే స్టేట్ గవర్నమెంట్ ప్లస్ ఆర్బీఐ, షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్, ఇన్సూరెన్స్ కంపెనీస్, తర్వాత షెడ్యూల్డ్ కోఆపరేటివ్ బ్యాంక్స్. ఇంతకుముందు చెప్పుకున్నవే 3 బ్యాంకుల నుంచి వస్తుంది, ఇన్సూరెన్స్ కంపెనీస్ నుంచి, తర్వాత షెడ్యూల్డ్ కోఆపరేటివ్స్ నుంచి, షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ నుంచి, అవి 2 ఆర్బీఐ దగ్గర నుంచి, తర్వాత గవర్నమెంట్. ఎందుకంటే ఇక్కడ మనము స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ అంటే స్టేట్ యొక్క మెయిన్ కార్పొరేషన్ సెంటర్ కాబట్టి స్టేట్ కూడా కొంత కాంట్రిబ్యూషన్ అనేది ఉంటుందన్నమాట. సో దీని యొక్క మెయిన్ ఫంక్షన్స్ ఏంటంటే స్మాల్ ఇండస్ట్రీస్కి మెయిన్గా ఫైనాన్స్ ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఇది ఓన్లీ అంటే లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్, తర్వాత మీడియం టర్మ్ లోన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. తర్వాత వచ్చి లాంగ్ టర్మ్ లోన్స్ని ఇంతకుముందు మనం పీరియడ్ ఎప్పుడు చెప్పుకున్నాం 5 years నుంచి 20 years వరకు, కానీ ఇవి 12 years వరకే పర్మిషన్ అనేది ఇస్తారనమాట. అంటే 12 years లోపల మనము రీపేమెంట్ చేసేయాలి. అంటే మెయిన్గా ఈ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ అనేది దేనికి ఇస్తుందంటే మెయిన్గా ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ వెహికల్స్, తర్వాత అగ్రికల్చరల్కి సంబంధించిన వెహికల్స్ అన్నమాట, లారీలు, ట్రాక్టర్లు ఇలాంటి దానికి ఇస్తుందన్నమాట. ప్యూర్లీ ఇది స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ అనేది ప్రైవేట్ రంగానికి అంటే ప్రైవేట్ సెక్టార్కి మాత్రమే ఫైనాన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఐసిఐసిఐ ఇండస్ట్రియల్ క్రెడిట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఫస్ట్ ఇది ఐసిఐసిఐ బ్యాంక్ అంటాం మనం, ఐసిఐసిఐ ప్రైవేట్ బ్యాంకు, కానీ దానికి ముందు ఫస్ట్ ఈ కార్పొరేషన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఇండియా అంటే వచ్చి ఇండస్ట్రియల్గా క్రెడిట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని ఎస్టాబ్లిష్ చేశారనమాట. దీన్ని ఎస్టాబ్లిష్ చేసిన తర్వాతనే బ్యాంక్ అనేది ఏర్పాటైంది. సో ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశానని ఐసిఐసిఐ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు సెట్ మీరు ఫ్యూచర్ రాస్తారు కదా, అలాంటి టైంలో కూడా మీకు ఇది
ఈ బిట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, కంపల్సరీగా వస్తాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా. ఐసిఐసిఐ డేట్, తర్వాత సిడ్బీ డేటు, ఐడిబిఐ, మ్యాచ్ ద ఫాలోయింగ్స్లో, లేకపోతే డైరెక్ట్గా ఇయర్ కూడా అడగచ్చు అనమాట. సో ఇది వచ్చి 1955లో ఎస్టాబ్లిష్ చేశారు. దీని యొక్క మెయిన్ ఫంక్షన్స్ ఏంటంటే ఇది వచ్చి మీడియం అండ్ లాంగ్ టర్మ్ లోన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అంతేకాకుండా ఏంటి, ఫారిన్ కరెన్సీలో కూడా, ఎందుకంటే ఇది ప్రైవేట్ బ్యాంకు, ఇండస్ట్రియల్ క్రెడిట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కాబట్టి ఇండస్ట్రియల్ పరంగా ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా ఇది లోన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. కాబట్టి బోత్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టర్ రెండింటికి ఫైనాన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. తర్వాత ఫారిన్ కరెన్సీలో కూడా లోన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఇది వచ్చి ఎలా దానికి కావాల్సిన ఫండ్స్ని ఎలా రిక్రూట్మెంట్ అంటే ఫండ్స్ రిసోర్సెస్ని ఎలా కలెక్ట్ చేసుకుంటుందంటే షేర్స్ సెల్లింగ్ అండ్ బయింగ్ చేయడం ద్వారా, వాటి యొక్క ఐసిఐసిఐ సేల్స్ని సేల్ చేయడం ద్వారా వాటి యొక్క రిసోర్సెస్ని మొబిలైజేషన్ చేసుకుంటుంది అనమాట. తర్వాత లీజింగ్ రోల్స్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తుంది. తర్వాత వెంచర్ క్యాపిటల్ అంటే న్యూ టెక్నాలజీ, డిఫరెంట్ ఐడియాస్తో న్యూగా కొంచెం వెంచర్ క్యాపిటల్ అలా ఎస్టాబ్లిష్ చేసేదానికి మెయిన్గా ఫైనాన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. మనకి ఐసిఐసిఐ బ్యాంక్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2000లో. సో ఐసిఐసిఐ బ్యాంకు ఫస్ట్గా 2000 ఇయర్లో ఎస్టాబ్లిష్ చేశారనమాట. నెక్స్ట్ ఐడిబిఐ, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఎప్పుడు నన్ను ఎస్టాబ్లిష్ చేశారు? 1964 ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇది వచ్చి ఫస్ట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చి ఆర్బీఐ తెలుసు కదా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి అనుబంధంగా, అంటే ఏంటి, మెయిన్ లీడింగ్గా వచ్చి దానికి అప్రాప్రియేట్గా ఆర్గనైజేషన్గా ఫస్ట్ ఉన్నిందనమాట 1976 వరకు. ఏది, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. తర్వాత ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏంటంటే ఇండస్ట్రీస్కి మెయిన్ ఒక అఫెక్స్ ఇది ఉండాలి అని చెప్పేసి ఇండస్ట్రియల్ క్రెడిట్ అంటే ఇండస్ట్రీస్కి అన్నిటికీ సంబంధించి అఫెక్స్ బాడీగా ఈ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని 1976 తర్వాత దీన్ని మార్చారనమాట. సో ఇది ఇండస్ట్రీస్కి సంబంధించిన అన్ని క్రెడిట్ ఇన్స్టిట్యూషన్స్కి అంతా అఫెక్స్ బాడీగా ఎస్టాబ్లిష్ చేశారనమాట. అంటే ఈ అఫెక్స్ బాడీ పెట్టిన తర్వాత ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ వచ్చి దేని యొక్క పర్యవేక్షణ అంటే ఏంటి, రెగ్యులేషన్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, తర్వాత దేని కంట్రోల్లో ఉంటుందంటే సెంట్రల్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కింద ఉంటుందన్నమాట. తర్వాత వచ్చి యూటీఐ యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా. ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయ్యిందంటే 1964. ఈ యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియానే తర్వాత యాక్సిస్ బ్యాంక్ మారిందనమాట. యాక్సిస్ బ్యాంక్ ఎప్పుడు మారిందంటే 2007లో అనమాట. అంటే ఈటీఐని దీనికి ఫండ్స్ ఎలా వస్తుందంటే ఇది ఫుల్లీ సెంట్రల్ గవర్నమెంట్ ఇది చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఐఐబిఐ అంటే ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఫస్ట్ దీని నేమ్ వచ్చి ఇండస్ట్రియల్ రీకన్స్ట్రక్షన్ అండ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని ఉందన్నమాట. తర్వాత దాన్ని రీనేమింగ్ చేశారు ఐఐబిగా. అంతకుముందు ఐఆర్బిగా ఉంది, అంటే ఇండస్ట్రియల్ రీకన్స్ట్రక్షన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని. దాని తర్వాత ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే అవస్థాపన సౌకర్యాలు అంటాం. సో ఆ అవస్థాపన సౌకర్యాల కోసమే మాత్రమే ఫైనాన్స్ ప్రొవైడ్ చేసేదిగా. ఫైనాన్స్ అంటే దేనికి, ఇప్పుడు అవస్థాపన సౌకర్యం, ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి ఏదైనా ఒక ఎస్టాబ్లిష్ చేసినప్పుడు దానికి ఫస్ట్ ల్యాండ్ అవసరం అవుతుంది, ఫైనాన్స్, ల్యాండ్, తర్వాత ఎలక్ట్రిసిటీ, రోడ్డు, ఇలాంటి యొక్క మౌలిక వసతులు అంటే అవస్థాపన సౌకర్యాలు, దీనికోసం వచ్చి మెయిన్గా లోన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా రీకన్స్ట్రక్షన్ దాన్ని ఏందో ఉండింది కదా, సో రీకన్స్ట్రక్షన్ లోన్స్ అనేవి కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా అప్గ్రేడేషన్ ఈజ్ నథింగ్ బట్ ఆధునీకరణ. సో డిఫరెంట్ టెక్నాలజీని యూటిలైజ్ చేయడం కోసం కూడా లోన్స్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. నెక్స్ట్ సిడ్బీ స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అంటే స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1990లో ఎస్టాబ్లిష్ చేశారు. దీని యొక్క మెయిన్ లొకేషన్ వచ్చి లక్నో అనమాట. సో అంటే వీటి యొక్క ఫండ్స్ ఎలా మొబిలైజేషన్ అవుతుందంటే షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్, షెడ్యూల్ కోఆపరేటివ్ బ్యాంక్స్, ఆర్ఆర్బీ ఈజ్ నథింగ్ బట్ రీజనల్ రూరల్ బ్యాంక్స్. తర్వాత ఇంతకుముందే చెప్పాము ఎస్ఎఫ్సి స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్స్, తర్వాత వచ్చి ఎస్ఐడిసి స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. వీటి దగ్గర నుంచి ఇది ఫండ్స్ అనేది అమౌంట్ అంటే ఇవన్నీ కొలాబరేట్ అయ్యేసి
సిడ్బి అనేది ఎస్టాబ్లిష్ అయిందనమాట. దీని యొక్క మెయిన్ ఫంక్షన్ మనం ఇంతకుముందు చెప్పాం, ఎంఎస్ఎంఎస్ మనం లాస్ట్ క్లాస్లో నేను చెప్పాను కదా, ఎంఎస్ఎంఎస్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాయంటే దాన్ని రికూప్ చేయడానికి వచ్చి ఈ సిడ్బి అనేది ఎస్టాబ్లిష్ చేశారనమాట. స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే స్మాల్ ఇండస్ట్రీస్ని డెవలప్మెంట్ చేయడం కోసం మెయిన్గా ఇది వచ్చి ఎంఎస్ఎంఎస్కి వచ్చి లోన్స్ ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. అంతేకాకుండా స్మాల్ వాటికి వచ్చి ఏంటంటే బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే వాళ్ళకి లోన్స్ అనేవే కాకుండా బిల్స్ రూపంలో కూడా బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ కూడా దాని ద్వారా లోన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఇంకోటి ఏం చెప్పాము, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్లో చాలా ప్రాబ్లమ్స్, ఎందుకంటే చిన్న చిన్న కంపెనీస్ కాబట్టి లోయర్ అమౌంట్ ఉంటుంది కాబట్టి వాళ్ళ ఎక్స్పోర్ట్స్కి ఇంపోర్ట్స్కి అంత అమౌంట్ బేర్ చేసుకోలేరు అనేసి మనం దేంతో చెప్పుకున్నాము, మీడియంస్ ఎంఎస్ఎంఈస్ ప్రాబ్లమ్స్ వాటి యొక్క ఛాలెంజెస్ ఏంటి అనే దాంతో ఒక పాయింట్గా చెప్పాం కదా. కాబట్టి దానికి లోన్స్ అనేది ఇస్తుంది అనమాట. ఎంఎస్ఎంఈస్కి ఎక్స్పోర్ట్స్కి ఇంపోర్ట్స్కి కూడా ఇస్తుంది. అంతేకాకుండా ఏంటంటే ఇక్కడ లేబర్ అనేది ఎక్కువ ఎంగేజ్ అయ్యి ఉంటారనమాట, మిషన్స్ అనేది తక్కువగా ఉంటాయి. సో అది ఒక మనము డ్రాబ్యాక్గా చెప్పుకున్నాం, ప్రాబ్లమ్స్ ఛాలెంజ్ అంటే దాని యొక్క మెయిన్ ఛాలెంజ్గా చెప్పుకున్నాం అనమాట. సో వాటికి కూడా అంటే ఏంటి, మిషనరీస్, ప్లాంట్ అండ్ మిషనరీ కూడా వాటి కోసం కూడా లోన్స్ అనేది ఈ సిడ్బి అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ లాస్ట్ వన్ ఐడిఎఫ్సి, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ అంటే 1997లో ఎస్టాబ్లిష్ చేశారనమాట. దీని యొక్క మెయిన్ ఇది ఏంటంటే ఎంటర్ప్రెన్యూర్షిప్ అంటే న్యూగా కొత్తగా ఎవరైతే ఎంటర్ప్రెన్యూర్షిప్ కొత్తగా ఇచ్చేస్తున్నారో అలాంటి వాళ్ళని మెయిన్గా మోటివేషన్ తీసుకొని వాళ్ళని ప్రోత్సహించడం జరుగుతుంది. అంతేకాకుండా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పర్పస్గా దానికి లోన్స్ అండ్ టెక్నాలజీ మార్కెటింగ్ అంటే ఏంటి, ఈ స్మాల్ స్కేల్ యూనిట్స్ అనేవి డెవలప్మెంట్ కావాలంటే, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కావాలంటే సో వాటికి లోన్స్, తర్వాత టెక్నాలజీ, తర్వాత మార్కెటింగ్ ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తుందన్నమాట. సో ఈ పైన అంటే లోన్స్, తర్వాత టెక్నాలజీ, తర్వాత మార్కెటింగ్, వీటికన్నిటికి కూడా అంటే లిమిటెడ్ అంటే తక్కువ వడ్డీ రేటుతో, తక్కువ లిమిటెడ్ ఇంట్రెస్ట్ రేట్తో వీటికి ఫైనాన్స్ ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. ఇది డిఫరెంట్ క్రెడిట్ ఫెసిలిటీ ఇన్స్టిట్యూషన్స్ అనమాట మనకి. అంటే స్మాల్ స్కేల్ యూనిట్స్, సిక్ యూనిట్స్కి వాటిని డెవలప్మెంట్ చేయడం కోసం ఇలాంటి డిఫరెంట్ ఇండస్ట్రియల్ క్రెడిట్ ఫెసిలిటీ ఇన్స్టిట్యూషన్స్ని గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళకి టర్మ్స్ అండ్ కండిషన్స్ని బేస్ చేసుకొని క్రెడిట్ ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేయడము జరుగుతుందన్నమాట. సో ఇక్కడికి మనకి ఈ టాపిక్తో థర్డ్ యూనిట్ అయిపోతుందండి. మీరు ఒకసారి అంతా చెక్ చేసుకోండి, ఏదైనా టాపిక్ మిస్ అయిందని చూసుకునేసి రేపు ఇంటిమేషన్ చేయండి. ఓకేనా, ఇక్కడికి థర్డ్ యూనిట్ ఎంటర్ అయిపోయింది. తర్వాత వీ హ్యావ్ టు enter into fourth unit. Thanks, ma'am.